హాయ్ హలో అందరికి నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీసినటువంటి అంశం హెచ్సియు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ 400 ఎకరాల భూములకు సంబంధించి అంటే కంచె గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి ఈ 400 ఎకరాల భూములకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలామంది వ్యతిరేకించారు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని. అయితే మరి పెద్ద ఎత్తున చర్చ జరగడం, నిరసనలు వ్యక్తం కావడం, సో ఈ క్రమంలో సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. స్టే ఇచ్చిన తర్వాత వినిపిస్తున్నటువంటి ఏకైక పేరు ఏంటంటే నిరంజన్ రెడ్డి. ఎవరి నిరంజన్ రెడ్డి? వైసీపీ రాజ్యసభ సభ్యుడు. ఎందుకు ఈయన గురించి పెద్దగా చర్చిస్తున్నారంటే రేవంత్ సర్కార్కి ప్రతిసారి నిరంజన్ రెడ్డి వల్లే ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఎందుకంటే మొన్న అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్కి సంబంధించి మీ అందరికీ తెలుసు ఏం జరిగింది. దానికి సంబంధించి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. మరి అక్కడ చెంచల్ కూడా జైలు కూడా తరలించిన పరిస్థితి. ఈ జరిగిన అంటే బెయిల్ రాదని చెప్పినటువంటి క్రమంలో గట్టిగా వాదన వినిపించినటువంటి నిరంజన్ రెడ్డి బెయిల్ రాదనుకున్న దానికి బెయిల్ వచ్చేలాగా చేశాడు ఆయన. అంటే ఆయన వాదించినటువంటి విధానం కానీ, ఈ కేసులకు సంబంధించి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తీర్పులు ఇచ్చారు కదా, ఆ తీర్పులు కానీ వాటన్నింటి కూడా ఇక్కడ ప్రస్తావించడం, న్యాయమూర్తి కూడా వాటితో ఏకీభవించి మరి అల్లు అర్జున్కు బెయిల్ ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియోలు కూడా ఆయన వాదనకు సంబంధించిన వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యి మనం చూసాం. సో ఇప్పుడు కూడా మరి ఈ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి అడ్వకేట్స్ వాళ్ళు కూడా మంచి సీనియర్లు అయినప్పటికీ కూడా మరి సరైనటువంటి వాదన వినిపించలేదు. నిరంజన్ రెడ్డి వాదనతోనే సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఏమని వాదించారు? 2 కీలకమైనటువంటి పాయింట్స్, అంటే అనేక అంశాలు ఉన్నాయి కానీ 2 కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు అక్కడ. ఏ రకంగా అటవీ సంపదను కాపాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ అటవీ సంపదలో ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ పార్కు నిర్మాణం చేయాలనుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అని చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గోదావర్మన్ తీర్పు అంటే తిరుమల్ పద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అందులో ఏం చెప్పారో ఆ కేసును ప్రస్తావించారు. అక్కడ ఏం జరిగిందని దానికి సంబంధించి అంటే సింపుల్గా చెప్పాలంటే అటవీ కవర్ ఉన్నటువంటి ఏదైనా సరే నోటిఫై చేయబడకపోయినా కూడా ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ అటవీ ప్రాంతం కిందికి వస్తాయి. ఈ సున్నితమైనటువంటి అంశంగానే మనం చూడాలి. దీన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎలాంటి వేరే కార్యక్రమాలు చేపట్టకూడదు అని చెప్పి వాదించడం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఈ కంచె గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి ఈ 400 ఎకరాల్లో 455 వృక్షజాలం, అదేవిధంగా జంతుజాలం ఇక్కడ నివసిస్తుంది. కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నది తప్పు. కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇక్కడ అనుమతులు లేకుండానే చెట్టు నరకడం, ఆ భూమిని క్లీన్ చేసి ఏమంటారో వెంచర్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి అభిప్రాయాలు రావడం, ఇవన్నీ చేయడం తప్పు కదా. ప్రభుత్వం కనీసం అనుమతినే తీసుకోవాలి కదా అని చెప్పి ఈయన వాదించడం జరిగింది. సో ఈ వాదనలతో ఏకీభవించినటువంటి సుప్రీంకోర్టు మరి ఖచ్చితంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదు, చెట్లు నరికివేయడం కానీ, అక్కడ నుంచి జంతువులను తరలించడం కానీ ఏది చేయకూడదు. అక్కడ ఆ చెట్లు నరకకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత, ఆ జంతువులను సంరక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి మళ్ళీ మేము చెప్పేదాకా మరి ఎలాంటి వ్యతిరేక కార్యక్రమాలు అక్కడ చేయకూడదని చెప్పి సీరియస్గా చెప్పడంతో స్టే వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడు మన ఏప్రిల్ 3వ తారీఖున స్టే తీసుకొచ్చారు. సో ఈ దెబ్బతో పెద్ద వివాదంగా ఉన్నటువంటి ఇది భూమి స్టే రావడంతో కొంత తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా విద్యార్థులు కానీ మన ధర్నా నిరసన వ్యక్తం చేసినటువంటి అనేక మంది ప్రజలు కానీ కొంత చల్లబడ్డారు. సో ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి దీనికి స్టే రావడం అనేటువంటిది రేవంత్ రెడ్డి అపజయంగా చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి వరుసగా ఫెయిల్యూర్ అవుతున్నారని చెప్పి ఇక్కడ ప్రధానంగా వైసీపీ పార్టీ ఎంపీ నిరంజన్ రెడ్డి అడ్వకేట్గా ఉండడం, సరైన బలమైనటువంటి వాదనలు ఆధారాలతో సహా గతంలో ఇలాంటి కేసులకు సంబంధించిన ఆధారాలతో సహా వినిపించడం వల్ల మరి ఈరోజు ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది సుప్రీంకోర్టులో అని చెప్పి ఆయనకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే అప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి ఇప్పుడు కూడా ఇదే రకంగా వరుసపెట్టి వైసీపీ ఎంపీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తున్నారనేటువంటి చర్చ గట్టిగానే జరుగుతూ ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అధికారులతో సమావేశంతో ఏర్పాటు చేసుకున్నారు నిన్న. ఎందుకని మనము సరైనటువంటి వాదనలు వినిపించలేకపోతున్నాం, ఎక్కడ వ్యతిరేకత వచ్చిందని చెప్పి. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా కొంత వ్యతిరేకత వచ్చింది, అందులో తప్పుడు సమాచారం ద్వారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి కూడా నెక్స్ట్ ఒక వీడియో అయితే చేస్తాను. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.